హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. జనరల్ గా ఎవరైనా ప్యాషన్ తోన ఫేమ్ కోసమో యూట్యూబ్ ఛానల్ పెడతారు. ఆ తర్వాత అంతో కొంత కాంటెంట్ కూడా పోస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే డబుల్ డెక్కర్ గైడ్ ఛానల్లో మాత్రం కాంటెంట్ పేరుతో కాగ్నిటివ్ డిజోనెన్స్ ఉంది. ఆ ఎర్రి ఫ్రూట్ గాడి పేరు రెహమాన్, వాడి ఛానల్ పేరు రావన్ ఫర్ యూ. వీడి గురించి అందరికీ తెలిసిన మాటే. మళ్ళీ ఇంకొక మాటలో చెప్పాలి అంటే పెద్ద సొల్లు సోంబేర్గాడు. వీడు చెప్పే సొల్లు మాటలకి హద్దు, వీడు పెట్టే వీడియోస్ కి సరిహద్దు, వీడి బుర్రలో గుజ్జు. మీరు ఎంత డీప్ గా వెతికినా దొరకవు. ఏ టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్ మీద గంటలు గంటలు మాట్లాడేవాడిని వాగుడుకాయ అంటారు. కానీ వీడిని మాత్రం సొల్లుకి బ్రాండ్ అంబాసిడర్ అంటారు. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు అంబాసిడర్ అనే ఓట్ తీసుకుని తిట్టడంలో నాకు రెస్పెక్ట్ ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యే ఎర్రి ఫుక్ వీడు. వీడికి ఇన్ని తెలివితేటలు యాడ్ నుంచి వచ్చినాయి అని చెప్పి మీరు థింక్ చేయకండి. ఎందుకంటే వీడు ఎంబీఏ చేసా అని చెప్పుకునే వేలిముద్రగాడు వీడు. వీడి థాట్స్ ఇలానే ఉంటాయి. మరి ఇంకా లేట్ చేయకుండా లాగ్ లేకుండా స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని హైప్ వేసుకుని కమెంట్ సెక్షన్ లో అని కమెంట్ చేయండి. ఈ లోపు నేను ఇంట్రో వేసుకుని వస్తా. మనలాంటి మధ్యతరగతోడు సినిమా థియేటర్ కి వెళ్ళడం ఎప్పుడో మానేశాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు కంటెంట్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోస్ యొక్క క్రేజ్ చూపించి క్యాష్ చేసుకుంటున్నారు. కానీ వీడు మాత్రం ఇష్టం వచ్చినట్టు మిల్క్ చేసుకుంటున్నాడు. ఒకానొక టైంలో ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ డౌన్ అవడానికి రీజన్ ప్రత్యక్షంగా ఓం రౌత్ అయితే పరోక్షంగా ఈ రావన్ ఫర్ యూ గడే రీజన్. సినిమా అనౌన్స్మెంట్ కి ముందు 20 వీడియోలు, సినిమా రిలీజ్ కు ముందు ఒక 20 వీడియోలు, రిలీజ్ తర్వాత ఒక 20 వీడియోలు, ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పేరుతో ఇంకొక 10 వీడియోలు. దరిద్రం ఏంటంటే ఇన్ని వీడియోస్ లో వీడు ఎందులో నిజం చెప్పాడో తెలుసుకోవటం సజ్జనర్ సార్ కూడా పెద్ద సవాలే. ఒకప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పుకుని ప్రభాస్ ని మాత్రమే టార్గెట్ చేసిన వీడు ఇప్పుడు అందరి స్టార్ హీరోస్ హైప్ మీద పేలాలేరుకుంటున్నాడు. మరి సినిమా ఆ బజ్జు ప్రకారం ఆ హైప్ ప్రకారం వసూలు చేసిందంటే మళ్ళీ చెప్తున్నా, మీకు కోపం వచ్చిన పర్లా సినిమా మీద హైప్ బర్రె పేడంతుంది. కానీ కలెక్షన్స్ మట్టికి కాకిరెట్ అంతే ఉన్నాయి. ఇప్పుడు ఓజీ సినిమా బాగుంటే బాగుందని, బాగోకపోతే బాలేదని చెప్పి రివ్యూ ఇచ్చుకో. కుదిరితే వ్యాలిడ్ రీజన్ కూడా చెప్పు. అంతేగాని ఒక సామాన్య సగటు సినీ అభిమానికి కలెక్షన్ తో ఏం పనిరా పిచ్చిపూ కూడా. ఇలా ఓజీ మూవీ గురించే కాదు, మీరు ఏ మూవీ తీసుకున్నా సరే ఆ మూవీ కలెక్షన్స్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాడు వీడు. కంటెంట్ గురించి మాట్లాడకుండా ఆ మూవీ కలెక్షన్స్ ను మాత్రమే చూపించి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వీడి పని. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా నాకు నచ్చలేదు అని రివ్యూ చెప్పే బ్యాచ్ ఒకటి ఉంటది. ఎలాగూ సినిమా నాకు నచ్చలేదు కాబట్టి జనాలకు కూడా నచ్చలేదు అని ప్రూవ్ చేద్దామనే బ్యాచ్ ఇంకొకటి ఉంటది. అవును మామ, వీడు మూడో రకమే. వీడికంటూ ఒక పర్సనల్ ఒపీనియన్ అంటూ ఉండదు. ట్విట్టర్ లో ఒక సినిమా గురించి ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంటే వెంటనే వీడు దాని మీద నెగిటివ్ రివ్యూ ఇస్తాడు. అదే కొంచెం పాజిటివ్ గా మాట్లాడుకుంటే వీడు పాజిటివ్ రివ్యూ కూడా ఇస్తాడు. అసలు ఎలారా ఇంతమంది ఎర్రిపూకులు వీడిని నమ్ముతున్నారు? ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అంతే నిజం. విచిత్రం ఏంటంటే లియో మూవీకి బాగుందని ఒకటి, బాగోలేదని ఒకటి 2 రివ్యూలు ఇచ్చాడు. గుంటూరు కారం మూవీకి అయితే సినిమా రిలీజ్ అయినప్పుడు బాగోలేదని ఒక వీడియో, కలెక్షన్స్ చూసిన తర్వాత బాగుందని ఇంకో వీడియో పెట్టాడు. నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే వీడి వీడియోస్ ని గానీ వీడిని గానీ నమ్మకండి. వీడి ట్రాప్ లో అసలు పడకండి. సింపుల్ గా చెప్పాలి అంటే మార్కెట్ లో మంచి బ్రాండ్స్ కి డూప్లికేట్ వేరియంట్స్ ఉన్నట్టు యూట్యూబ్ లో వీడిది ఒక డూప్లికేట్ రివ్యూ ఛానల్. ఇంకా అట్టుపండొలిచి నోట్లో పెట్టినట్టు వివరంగా చెప్పాలి అంటే అది దే కాల్ హిమ్ ఓజీ అయితే వీడి దే కాల్ హిమ్ ఎంజీ. ఇక రీసెంట్ గా వీడి కన్ను మహేష్ అన్న మీద పడింది. వారణాసి అనే మూవీ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దాని మీద లెక్కలేనన్ని రోత వీడియోలు చేశాడు. బట్ అందులో ఇప్పుడు మనం 2 వీడియోలు తీసుకుందాం మావా. ఫస్ట్ ఏంటంటే ఆ మూవీకి వారణాసి అనే టైటిల్ పెడతారని వీడే ముందు చెప్పాడంట అని వీడే చెప్పాడు. ఈ సినిమాకి వారణాసి అనేటటువంటి టైటిల్ పెడతారు అని చెప్పింది ఫస్ట్ నేనే. అంతకుముందు ఫౌజీ అనేటటువంటి టైటిల్ పెడతారని చెప్పి కూడా చెప్పింది నేనే. ఇప్పుడు చెప్తున్నా, నేను 100% గ్యారంటీ చెప్తున్నా, మన ఎన్టీఆర్ నీల్ సినిమా పేరు డ్రాగన్. డౌట్ లేదు. మనం మట్టికి ఫ్యూచర్ ప్రొడక్ట్ చేసేటటువంటి మనం ఒక ఇక ఉంటది కదా మన ప్రభాస్ రాధేశంలో, అదని చెప్పి పామిస్తా అని చెప్పి నేనైతే అనుకుంటాను. ఒరే ఆవకాయ పచ్చళ్ళలో నిమ్మకాయ పిండుకుని తినేటోడా. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు ఈ క్రేజీ కాంబో సెట్ అయిన వెంటనే చాలా మంది ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో వారణాసి అని పెట్టేశారు. వీడికి మామూలుగానే దొంకోలను దెంగేసే థాట్లు వస్తాయి కాబట్టి ఎవడో ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో పెట్టిన టైటిల్ ని వీడి దెంగేశాడు. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు? ఎదవ 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయొచ్చేమో గానీ 100 అబద్ధాలాడి ఒక్క వీడియో కూడా చేయకూడదు.
చేయకూడదు. కానీ వీడు 1000కి పైగా వీడియోలు చేశాడు. అందులో ఒక బిట్టు చీకట్లో బాణం లాగా వీడికి తగిలితే తోపు తురుమ్ఖాన్ లా ఫీల్ అవుతున్నాడు. ఈ మొండకి క్రెడిట్స్ కావాలంట. యారా క్రెడిట్స్ కావాలా? ఒకసారి నువ్వు ఎన్ని నిజాలు చెప్పావో మాట్లాడుకుందామా? సరే చెప్పు. RRR మూవీలో రాజీవ్ కనకాల మెయిన్ విలన్ అని చెప్పాడు. RRR కి అఖండాకి కనెక్షన్ ఉందని చెప్పాడు. సలార్ కి KGF కి కనెక్షన్ ఉందని చెప్పాడు. గుంటూరు కారంకి ప్రభాస్ తినే గొడ్డు కారంకి కనెక్షన్ ఉందని చెప్పాడు. రంగస్థలంలో సమంతకి పుష్పాలో సమంతకి అక్రమ లింకులు ఉన్నాయన్నాడు. KGF క్లైమాక్స్ లో మునిగిపోయిన యష్ ని రాధేశ్యామ్ లో ప్రభాస్ సముద్రంలో నుంచి బయటికి తీసుకొస్తాడని చెప్పాడు. ఎన్ని 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 దారుణాలు సార్. ఇంకా చెప్పుకోవాలి అంటే ఇలాంటి చెత్త చాలానే చేశాడు. ఎరా పూక, ఇవి చెప్పింది కూడా నువ్వేగా, మరి వీటికి వద్దే అంటారా క్రెడిట్స్? ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో విష్ణు కూడా అంతే నిజం. వీడు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడమే కాక లవడాలో రివ్యూస్ ఇవ్వటమే కాక హాఫ్ నాలెడ్జ్ తో వీడియోస్ చేయడమే కాక ఎక్స్ట్రాగా లీక్డ్ మూవీ స్టోరీస్ కూడా చెప్తాడు. కంగారు పడకండి మామ, ఇది వీడికి కొత్త ఏం కాదు. ఇంతకు ముందు గుంటూరు కారం కి, హనుమాన్ కి, సలార్ కి, RRR కి, KGF కి, పుష్పకి కూడా ఫేక్ స్టోరీస్ చెప్పాడు. ఇప్పుడు మనం వారణాసి స్టోరీ వినబోతున్నాం. SMB29 స్టోరీ గెజ్జే చెప్పు, ఈజీగా చెప్తా. మూవీ టీమ్ కష్టపడి కథ రాసుకుంటారు కాబట్టి వాళ్ళు రివీల్ చేయరు. కానీ నువ్వు ఎరుపుకు కదా, ఈజీగానే చెప్తావు. సరే చెప్పు. సో కుంభా చూసుకున్నట్లయితే తను చాలా ధనవంతుడు. సో తన అత్యాశకు వెళ్లి ఒక అడవిలో తన కాళ్ళు చేతులు అన్ని కూడా కోల్పోతాడు. అత్యాశ ఎంత ప్రమాదకరమో ఇప్పటికైనా అర్థమైందేంట్రా? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నువ్వు కూడా అత్యాశతో త్వరగా 1 మిలియన్ రీచ్ అవడం కోసం ఇలాంటి బ్లాబర్ మౌత్ వీడియోస్ పెట్టావనుకో, కుంభాలాగా నీకు కాళ్ళు చేతులు పడిపోకుండా మూతి పడిపోద్ది. ఆ తర్వాత నీ ఛానల్ మూత పడిపోద్ది. అడవిలో చూసుకున్నట్టయితే సంజీవనే ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేటటువంటి మొగాడు ఈ భూమి మీద లేడు అని చెప్పి తను అనుకుంటాడు. తన ఆర్మీని కోల్పోతారు, తన ఆస్తి కోల్పోతారు, ఆఖరికి తన కాళ్ళు చేతులు కూడా కోల్పోయిండు. ఒరే చేతుల్లో నోడికి ఆతులు పీకెటోడా, వారణాసి కథ చెప్తానని చెప్పి అంజీ కథ చెప్తావేంట్రా? మనందరికి ట్రైలర్ చూసిన తర్వాత కథ ఒకలాగా అర్థమైతే వీడికి మాత్రం ఇంకోలా అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నాకు జెర్రీ క్యారెక్టర్ ఇష్టమని చెప్తే మనందరికి టామ్ అండ్ జెర్రీలో జెర్రీ గుర్తొస్తుంది. కానీ వీడికి మాత్రం తెలుగు జెర్రీ గుర్తొస్తుంది. అంత ఇగ్నోరమస్ క్యాండిడేట్ వీడు. వాడు మటుకుడు రాను వాడు గుడు నీ కరెక్టరా? ఆయన అడవిలోకి వెళ్ళి ఆ సంజీవని తీసుకొచ్చేటటువంటి మగోడు ఒక్కడే ఒకడు. తనే మన రుద్రుడు, తనే మన మహేష్ బాబు. తను చూసుకున్నట్లయితే గ్లోబ్ టోటల్ ప్రపంచంలో ఉన్నటువంటి అడవులన్నీ తిరుగుతారు. ఎదురుగా ఎంత పెద్ద మృగం ఉన్నా కానీ ఊగినే చంపేస్తారు. అదేటటువంటి టైంలో మన కుంభాకి రుద్రుడు. వీడు చెప్పిన స్టోరీ అంతా వినిన తర్వాత KGF లో ఈ పిచ్చోడు చెప్పిన కదా ఒక్కసారైనా నిజమైతే బాగుండు అనే మీమ్ వేద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది. కేవలం పిచ్చిన కొడుకులు మాత్రమే ఇలాంటి స్టోరీస్ చెప్తారు అని. ఇందాక చెప్పుకున్నట్టు వీడికి రివ్యూస్ చెప్పడం రాదు, స్టోరీస్ చెప్పడం రాదు, న్యూస్ ని న్యూస్ లా చెప్పడం రాదు. ఆఖరికి కనీసం ఒక ట్రైలర్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. ఒక్కొక్క షాట్ మైండ్ మింగింది భయ్యా. ఫైట్ హౌల్స్ ఈ వారణాసి అవి అక్కడ తగలబెడుతున్నారు చూడండి. వారణాసి ఫైట్ హౌల్స్ ఇవి పైన నుండి ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయి. ఆస్ట్రాయిడ్ సంభవి అంటే ఆస్ట్రాయిడ్ రోసైజ్ షెల్ఫ్. అంటార్టికాలో ఏనుగులు ఉన్నాయి, జిరాఫీలు ఉన్నాయి, దున్నపోతులు ఉన్నాయి, మన అన్ని చాలా ఉన్నాయి అనమాట. పైన ఒక వ్యక్తి ఏమో పారాషూట్ వేసుకొని తిరుగుతుంది. మళ్ళీ దాని నోట్లోకి వచ్చి చూడండి కెమెరా. బా వనాచిల్ UGR అంబటి కేవ్. పక్కనే మహేష్ బాబు అని ఉన్నాడు. పైన ఏమో ప్రియాంక చోప్రా పైన నుండి కింద పడుతుంది. ఈ మధ్యలో ఆడ ఉంటాడు కొంప. చేసేదేమో ట్రైలర్ రియాక్షన్, కానీ వీడికి నచ్చిందా నచ్చలేదా అని తెలియడానికి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడు. అసలు మెయిన్ స్క్రీన్ వంక చూస్తేనేగా ఏదో ఫస్ట్ నైట్ రోజు ఆతుల్లో ఇరుక్కుపోయిన మల్లి మొగ్గని తీస్తున్నట్టు కిందకి చూసుకుంటూనే వీడియో కంప్లీట్ చేసేసాడు. పోనీ ఇంత కాన్సన్ట్రేటెడ్ గా వీడియో చూస్తూ కూడా ప్రతి వర్డ్ తప్పే పలికాడు. దీనమ్మ ఎలారా నీకు 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్. వాడు మటుకుడు రాను వాడు గుడు నీ కరెక్టరా? ట్రైలర్స్ లో క్లూస్ ఇచ్చేది ఆడియన్స్ ఏదో ఊహించుకుంటారు, హైప్ వస్తుంది, అది మూవీకి హెల్ప్ అవుద్ది అనేది సినిమా వాళ్ళ స్ట్రాటజీ. కానీ వీడు పర్టికులర్ గా ఆ క్లూస్ పక్కన పెట్టి వీడియోస్ చేసే క్లూలెస్ క్రియేచర్ లా తయారయ్యాడు. సర్లే ఏదో తెలియక ఫస్ట్ టైం ఇలా మాట్లాడాడు అనుకుంటే పొరపాటే. ఓజీ సాంగ్ ని కూనీ చేసి త్రిగణన దూత అని పేరు పెట్టాడు. మన పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు. అప్పుడు హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ ఏమంటే తిరిగన్నా నద్దూతా అని చెప్పి టప్ప 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 తిరిగన్నా నద్దూతా తిరిగన్నా నద్దూతా. ఇలా ఈ రోత క్రికెట్ కమెంటరీ నుంచి తమనన్న వరకు పాకింది. రీచ్ కోసం యూట్యూబ్ లో రావన్ ఫర్ యూ అనే క్రింజ్ ఫ్యాక్టరీనే తెరిచిన వీడు ఇప్పుడు మిగతా సినిమా సాంగ్స్ ను కూడా కూనీ చేయడం స్టార్ట్ చేశాడు. ముందుకెళ్లి కొట్టడంతోనే పెద్ది అని చెప్పి మజ్జా అనేటటువంటి మ్యూజిక్ వస్తుందిగా. రీసెంట్ టైమ్స్ లో ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఈ చక్రీ సాంగ్ అని చెప్పి
ఒక తోపి ఫ్రెండ్స్. లైక్ క్రికెట్ ఆడడానికి యాంకరింగ్, ఇప్పుడు మనకి చేస్ గర్ల్స్ ఉన్నారు కదా, అదే విధంగా అక్కడ భారీ స్థాయిలో లైక్ రాష్ట్ర స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు తన యాంకరింగ్ వస్తుంది, తన ఐటమ్ గాల్లో వస్తుంది. సో తను చూసుకున్నట్లయితే తోపి. అలా కాదురా ఎరుపు కూడా. మంత్లీ 4 వీడియోస్ పెట్టడానికి గుద్ద నలుగుతుంది ఇక్కడ, కానీ రోజుకి షార్ట్స్ తో కలిపి 10 వీడియోల వరకు అప్లోడ్ చేస్తాడు వీడు. అంత ఖాళీ ఎక్కడ ఉంటుందిరా నీకు? కంపారిజన్ వీడియోస్ కూడా చేస్తున్నావు. ఇది చూసుకున్నట్లయితే 20 రూపీస్ వాటర్ బాటిల్, ఇది చూసుకున్నట్లయితే 200 రూపీస్ వాటర్ బాటిల్. దీనికి డిఫరెన్స్ ఏంటి? దీని టేస్ట్ ఎలా ఉంది, దీని టేస్ట్ ఎలా ఉంది, రెండు సేమ్ ఉన్నాయి లేదా, అసలు ఇది 200 కి వస్తా కదా అనేటటువంటి ఈ రోజు ఈ వీడియోలో తెలిసి చెప్తాను అనమాట. ముందు దీన్ని తాగుదాం. తావు వాటర్, ఫుల్ గ్లాస్ ఎలా ఉంది? రైల్ వాటర్, రైల్ వాటర్. ఇది బిస్లరీ వాటర్, 20 రూపాయలు పెట్టి మనకు ఒట్టు. బ్లాక్ వాటర్ చూడడానికి బర్రెచ్చలాగా ఉంది. పందొచ్చా రెహమాన్ బ్రో? కానీ బోయపాటి సీన్ గారి సినిమాలో లైన్లో వస్తారు, అది ఇద్దరు వెనకెనక అంటే గుద్ద అనిచుకుని ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. అదే నాకు మండిపోద్ది అనమాట. మీకు తెలుసా ఈ స్లోగన్ ముందుగానే ఉచ్చరించింది ఎవరు? అందరూ కూడా ఈ వీడియోని అయితే రిఫరెన్స్ గా చూపిస్తారు. జాగ్రత్తగా వినండి. ముందు అంతకన్నా ఒక వ్యక్తి జై బాలయ్య అనేటటువంటి నినాదం చేసిండు. ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటిది ఈ పాటికి మీ బ్రెయిన్ లోకి వచ్చి ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి మన ప్రభాస్ అనమాట. యాస్ ఇది 100% విజం. జపాన్ వాళ్ళు అక్కడ ఏదేదో కనిపెడుతుంటే ఈ ముండ ఏం కనుక్కొచ్చిందో చూడండి. జై బాలయ్య అనే స్లోగన్ ఎవరు ముందు కనిపెట్టారు అనేది ఎవరికి ఉపయోగం రా? చేసిందే ఒక యూజ్లెస్ టాపిక్ మీద అనుకుంటే కనీసం వ్యాలిడ్ ప్రూఫ్ కూడా చూపించలేదు ఇందులో. నువ్వు ఎలాగూ పనికిమాలిన వీడియోలు చేయడంలో దిట్ట అని నాకు తెలుసు, కనీసం ఇది ఫ్యాన్ వార్లు కూడా పనిచేయదు కదరా. యాస్ ఇది 100% విజం. పైనుంచి తినాలి, కింద నుంచి వదలాలి, కింద నుంచి వదిలేదే పైనుంచి తింటానంటావేంట్రా స్కాటర్ బ్రెయిన్ గా? ఓరి నీ సొట్టగొద్దని దెంగ, చెవిలో తెల్లగుర్రం తైలం ఏమన్నా పోసుకున్నావా? మరి లేకపోతే ఏంట్రా? ఆ సాంగ్ లిరిక్స్ కరెక్ట్ గానే వినబడుతున్నాయిగా, నువ్వెందుకని ఫోర్స్డ్ గా మిస్లీడింగ్ చేస్తున్నావు? పోనీ ఇవాళ ఏమైనా ప్రోమో రిలీజ్ చేస్తానంటే ఏ విధమైనటువంటి ఫస్ట్ లుక్ లాంటిది అంటే సాంగ్ లుక్ లాంటిది రిలీజ్ చేసి ఈ సాంగ్ టేక్స్ టు బ్యాక్ 2000 డార్లింగ్ era 2000లో మన ప్రభాస్ అన్న ఎలా ఉన్నాడు 2000 అనేటటువంటి చూపిస్తారని చెప్పి పైన క్యాప్షన్ ఇచ్చిండు. ఈ క్యాప్షన్ ఇచ్చిన పెద్ద ఎరుపు వేమ. ఎందుకంటే 2000లో ప్రభాస్ అన్న సినిమా లేదు. ప్రభాస్ అన్న డెబ్యూ చేసింది 2002లో, అది ఈశ్వర్ సినిమా. అంతకుముందు ఆయన సినిమాలే తీయాలి. మరి అలాంటప్పుడు 2000లో ప్రభాస్ అన్న ఎలా ఉండనేటటువంటి మనకి ఎలా చూపిస్తాను అనేటటువంటి నాకే అర్థం కావట్లా. అసలు పూకానికి బుర్రుందా? ఒరే పిచ్చి పూ కూడా 2000 అని అది మాత్రమే చదువుతావేంట్రా? పక్కన ఎస్ అనే లెటర్ ఉంది, అది కూడా చూడు. కళ్ళేమైనా కాకులు దింగయ్యా? 2000s ఎరాలో వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తామని మూవీ టీం చెప్తుంటే ఈ ఈపీ గడికి ఇలా అర్థమైందన్నమాట. నీకు తెలియదురా ఎలుమంతుల ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. ఇన్నాళ్ళు నువ్వు రీసెర్చ్ చేయకుండా వీడియోస్ చేసి పబ్లిక్ తో దెంగులు తిన్నావు, కానీ విచిత్రం ఏంటంటే ఈసారి రీసెర్చ్ చేసి మరీ దెంగులు తింటున్నావు. ట్రెండింగ్ లో ఉంది కదా, నోటుకొచ్చింది వాగేసి యూట్యూబ్ లో వీడియో పెట్టేసి రీచ్ దెంగేద్దాం అని ఇలాంటి గొద్దల వైబ్రేటర్ పెట్టుకునే వీడియోస్ పెట్టడం మాని. మంచో చెడో నీకు ఎలాగూ సబ్స్క్రైబర్ బేస్ ఉంది కాబట్టి కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయి. లేదు నేను ఇలాగే చేస్తా, అడ్డంగా ఎదిగేస్తా అని అన్నావనుకో, ఇక నుంచి ప్రతి మంత్ నిన్ను దెంగేస్తాను. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. 3K మీరు అనుకుంటే అయిపోద్ది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. అలాగే మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ సెక్షన్ లో ఉంటాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తా. బై.